'ధురంధర్' మూవీ సెకండ్ పార్ట్ రివెంజ్ 'ధురంధర్ రివెంజ్' అయిపోయిన తర్వాత థియేటర్‌లో ఇంకా 'ధురంధర్ పార్ట్ 3' ఉందని ఒక అలిగేషన్, ఒక స్పెక్యులేషన్ అయితే ట్విట్టర్‌లో గానీ, ఎక్కడ గానీ ఒక సోషల్ మీడియాలో అయితే రన్ అయితుంది. బట్ అది నో అని చెప్పేసి ఆదిత్య ధర్ గానీ, వీళ్ళందరూ గానీ ఎప్పుడో చెప్పేసిర్రు. ఎందుకంటే ఇది స్టార్టింగ్ నుంచే 2 పార్ట్స్ ఫిల్మ్‌గా మాత్రమే ఉంది. ఆ 2 పార్ట్స్‌లోనే దీన్ని ఎండ్ చేయడం అనేది జరిగింది. ఎండింగ్ కూడా అయిపోయింది. బట్ ఈ ఎండింగ్‌లో గూడా ఇంకా గూడా ఒక చిన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ గానీ, ఒక టోటల్ అంటే చాలామంది టోటల్‌గా జూసిన వాళ్ళు ఇంకా ఈ సినిమా ఉందేమో అన్న ఇంటెన్షన్ అయితే చాలామందికుంది. బట్ ఈ క్యారెక్టర్ 'హంజా' క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అవన్నీ గూడా అంటే 'దురంధర్ పార్ట్ 1' నుంచి అవన్నీ నేమ్స్ నోట్ జేసుకోవడం, ఇవన్నీ చేసుకొని అంటే ఎవరెవరైతే దేనికైతే బ్లాస్ట్‌కి కారణమయ్యారో, ఇండియా మీద ఏదేదైతే ఆ దాడి జరిగిందో వాళ్ళందరి నేమ్స్ అతను స్టార్టింగ్ నుంచి అంటే డైలీ అతని గ్యాంగ్లో ఉన్న ప్రతిరోజు కూడా ఆ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్, అడ్రస్ వీలైతే అవన్నీ కూడా రాసి పెట్టుకుంటాడు. ఈ ఎండింగ్ వచ్చేసరికి ఇంకా వీళ్ళందరినీ ఆ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఒక పాకిస్తాన్లో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం కోసం టోటల్ ఒక యాక్షన్ టీమ్గా ఇతను రెడీ చేసి వాళ్ళలో వాళ్ళని మొత్తం లేపేసి మొత్తం తుడిపించేసేలాగా చేస్తాడు. చేసేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఒక్క దావుద్ ఇబ్రాహీంను మాత్రమే చంపలేకపోయినా అని చెప్పేసి అతను బాధపడి చెప్తే కూడా అప్పుడు ఇంకో క్యారెక్టర్ చెప్పినా కూడా ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది, ఆ దావుద్ ఇబ్రాహీం చనిపోకపోవచ్చు కానీ అతను చనిపోయి ఆ డిసీజ్ ఏదైతే ఉందో ఆ స్కిన్ కానీ కాఫ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి అట్లా కావడానికి కూడా ఒక ఇండియన్ స్పై అనేటోడే దానికి రీజన్ అయిండు. చంపితే ఏముంది, అంత ఫాస్ట్గా చచ్చిపోతే వానికి ఏముండదని చెప్పేసి ఒక స్కిన్ ఎలర్జీ కానీ ఇదంతా కూడా అయ్యేలాగా వానికి పాయిజనింగ్ చేసి అట్లా చేస్తారని చెప్పేసి కూడా ఎండింగ్లో ఇస్తారు. దాంతోపాటు హంజా ఇంటికి వచ్చింది అంటే ఐ మీన్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకా అజయ్ సార్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంటికి పంపించాడు. బట్ అతను ఇంటికి వెళ్తాడు, హంజా అనేటోడు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ మమ్మీ సిస్టర్ కానీ వీళ్ళందరూ చాలా హ్యాపీగానే వాళ్ళ వర్క్, వాళ్ళ డైలీ వర్క్ ఏదైతే ఉందో వాళ్ళ డైలీ వర్కే చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఇంకా వీళ్ళ లైఫ్ని మనం డిస్టర్బ్ చేయొద్దు, మనం చనిపోయినామని చెప్పేసి ఏమంటారు లేదంటే ఆ జైల్లోనే ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి హీరో బ్యాక్ రావడం జరుగుతుంది. అంత ఎమోషనల్ జర్నీ జరిగిన తర్వాత కూడా అతని ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ వచ్చేసి ఒక మిషన్ టేక్ ఓవర్ చేస్తాడా లేదా ఏందా అనేది చాలామందికి ఉన్న ఒక క్వశ్చన్ అనమాట. దాంతోపాటు ఈ పాకిస్తాన్లో డాన్ ఎవరు అనేది క్వశ్చన్ రైజ్ అవుతున్న థింగ్ అనమాట. హీరో హంజాతో పాటు ఇంకా స్పైలు అక్కడ ఉన్నారనమాట, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కూడా. దట్స్ అ పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనమాట. సో వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా అంటే మెయిన్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిమినల్ అందరినీ కూడా వేసేస్తాడు హంజా. హంజా వేసేసిన తర్వాత ఇంకా ఇద్దరు మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే ఇద్దరు స్పైస్ అక్కడ ఉన్నారు. ఇంకా తెలియని వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారనమాట. సో పాకిస్తాన్లో ఆర్గనైజేషన్ని ఒక బ్యూటిఫుల్ స్పైని ఎట్లా వాళ్ళు అందులో పెట్టిర్రు అండ్ అజయ్ అనే ఏజెంట్, ఇండియన్ ఏజెంట్ ఎట్లా సూపర్ ప్లాన్తో అంటే వెరీ ప్లాన్డ్ అంటే ప్రీ ప్లాన్డ్, అసలు మామూలు ప్లాన్ కాదు. ఎందుకంటే ఒక జైల్లో ఉండాల్సిన ఒక పర్సన్ని తీసుకెళ్ళి ఒక పాకిస్తాన్లో పెట్టేసి ఒక ఏజెంట్గా పెట్టేసి వాడు పోయినా కూడా పర్లేదు అన్న పర్సన్తో కూడా అంటే ఇక గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అంటారు కదా. సో అలాంటి ఒక బెస్ట్ని తీసుకురావడం కోసం ఏ లెవెల్ ఆఫ్ కన్విక్షన్తో వర్క్ చేసారు అనేది అసలు అల్టిమేట్ అనమాట. ఇంకా ఎండింగ్లో ఇంకా చాలా క్వశ్చన్స్ మిగిలిపోయినాయి యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హంజా ఉన్నాడు, బట్ ఇప్పుడు హంజా ఇంటికి వెళ్ళలేదు అట్లా అని చెప్పేసి అక్కడ ఏజెంట్స్ నుంచి కూడా బయటకు వచ్చేసి వీళ్ళ ఇంటికి వచ్చిండు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు ఏందనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్గానే ఉండిపోయింది. బట్ అతను ఏం చేసినా కూడా ఇప్పుడు అంటే అతను ఆల్రెడీ ఒక బిగ్ సక్సెస్ని తీసుకొని వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ వేరే కంట్రీకి వెళ్తాడా ఏందనేది ఈ స్పెక్యులేషన్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి. బట్ ఈ సినిమా మాత్రం 'దురంధర్ రివెంజ్'తో మాత్రమే ఆగిపోయింది. బట్ ఎక్కడ చూసినా కూడా 'దురంధర్ పార్ట్ 2' అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ అని చెప్పించారు. పీక్ డీటెయిల్స్ అంటే ఇందులో జరిగిన ప్రతి అటాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు చంపబడ్డ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ కూడా రియల్గా జరిగిన ఇన్సిడెంట్ బేస్డ్గా చెప్పిన సిచ్యువేషన్స్ అనమాట.
ఐఎస్ఐ కానీ వీళ్ళందరూ, ఇక్బాల్ కానీ వీళ్ళందరూ, అస్లాం చౌదరి కానీ వీళ్ళందరి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో రియల్గా ఈ సినిమాలో వాళ్ళని ఎట్లయితే చంపబడ్డారో వాళ్ళు రియల్ లైఫ్లో కూడా సేమ్ అలాగే చంపబడ్డారు అనమాట. కానీ ఆ చంపబడ్డ లీడ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చౌదరి అస్లాం ఎవరైతే ఉన్నారో అతనికి సూసైడ్ బాంబర్ వచ్చేసి అతని కారు కొట్టేసి చచ్చిపోయాడు. సో అదే థింగ్ని వీళ్ళు ఈ సినిమాలో చూపించారు. కానీ ఒక బ్యాక్ డ్రాప్ అంటే ఆ సిచ్యువేషన్, ఆ బాంబ్ బ్లాస్ట్ జరగడానికి ఎవరు చేయించారు అనేది మాత్రమే ఈ వీళ్ళు ఫిక్షనల్గా రెడీ చేసి ఆ స్టోరీని సెటప్ చేసి చేయడం జరిగింది. దట్స్ అ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనమాట. ఎండింగ్లో అయితే నాకైతే అసలు అతని ట్రైనింగ్ ప్రాసెస్ కావచ్చు, అతని ట్రైనింగ్ని వీళ్ళు ఒక సపరేట్ ఒక ఏమంటారు పోలీస్ అకాడమీలో కాకుండా ఒక ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో వీళ్ళని ఎట్లా ఒక మెంటల్గా అండ్ ఫిజికల్గా ఎట్లా స్ట్రాంగ్ చేసి వేరే కంట్రీకి పంపించారు అంటే వాళ్ళకున్న మైనస్లు అన్నీ ప్లస్ చేసి అండ్ చాలా ఎలాంటి కంట్రోలబుల్ సిచ్యువేషన్లో అయినా వాళ్ళు కరెక్ట్ వర్క్ చేసేలాగా వాళ్ళని ఎట్లా తయారు చేసిరు అసలు అనేది క్లైమాక్స్లో టైటిల్స్ పడుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. అవి కూడా మనకు గూస్ బంప్ మూమెంట్స్ లాగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ థియేటర్లో చాలామంది చూస్తున్న వాళ్ళు కూడా మాత్రం టైటిల్స్ అయిపోయి మొత్తం బ్లాక్ స్క్రీన్ వచ్చేంత వరకు 4 hours సినిమా అయినా కూడా ఎవ్వరు కేర్ చేయకుండా కూర్చొని చూస్తున్నారంటే దట్స్ అ బ్యూటీ ఆఫ్ ప్యూర్ సినిమా. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్.